సభకు అధ్యక్షత వహిస్తున్న సోదరుడు రంగాచారి గారు, వేదిక మీద చాలామంది పెద్దలు ఉన్నారు, వేదిక ముందు కూడా చాలామంది పెద్దలు ఉన్నారు. అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఇంతమంది కవులు, కళాకారులు, పెద్దలు మాట్లాడిన తర్వాత మాట్లాడడానికి మాకేమి ఉండదేమో. అయినా కవి అంటే సమాజంలో జరుగుతున్న ఇబ్బందులను, ప్రజలు పడుతున్న బాధలను, అనుభవిస్తున్న తీరును వెలికి తీసుకొచ్చి దాని పరిష్కార దిశను చూపించే విధంగా కవులు ఉండాలి. కానీ ఎవరికో ఒత్తాసు పలికినట్టుగా ఉండకూడదని ఇంతకుముందు శ్రీనివాస్ సార్ చెప్పిండు. ఏది ఏమైనా కవి ఒక మాట ఒక నాయకుడిని తయారు చేస్తే, ఒక పాట ఎంతోమంది ఉద్యమకారులను తయారు చేస్తుంది. అట్లా మాట పాట ఏకమైనట్టే కవిత బయటకు వస్తుంది. ఆ కవితల ద్వారా, ఆ రాసుకున్న పుస్తకాల ద్వారా సమాజంలో జరుగుతున్న అట్టడుగు వర్గాలకు ఏదైతే జరుగుతుందో ఇప్పటికీ కూడా దాన్ని రూపుమాపే దిశగా ఉండి, ఎప్పుడో 100 ఏళ్ల క్రితం జరిగిందే కాకుండా భవిష్యత్తులో ఇంకా ఏం చేస్తే ఈ మార్పు జరుగుతుంది, ఆ మార్పు రావడానికి కృషి చేయాల్సింది కవులు అనే ఆలోచనతో నాకు ఈ అవకాశం ఇచ్చిన మంజీదార్ విద్యా సంఘం దాదాపు 35 సంవత్సరాల నుంచి తన పాఠాన్ని నడుస్తూనే ఎంతోమందికి మార్పు తీసుకొచ్చే దిశగా ప్రయాణిస్తుంది. ఎంతోమంది కవులను తయారు చేసింది, కళాకారులను తయారు చేసింది. ఉద్యమంలో అయితే తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది నా విధంగా తీసుకొచ్చింది. ఇంకా కూడా చేయాల్సిన అవసరం ఉన్నది. మారుతున్న ప్రభుత్వాలకు అనుగుణంగా, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కవులు ఇంకా వారు ముందుకెళ్ళి మంచి రచనలు తీసుకొచ్చి సమాజంలో మార్పు తీసుకురావడానికి మీరు ముందుండాలని ఆశిస్తూ మంజీరా రచయితల సంఘానికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు. జై తెలంగాణ.